హాయ్! ఈ వీడియోలో మనం అసలు వెబ్, ఎఫ్‌టిపి సర్వర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో, బేసిక్‌గా వాట్ ఈస్ ఎ వెబ్ అండ్ వాట్ ఈస్ ఎ ఎఫ్‌టిపి సర్వర్ అని క్లిక్ చేస్తే, సో, అన్ ఎఫ్‌టిపి సర్వర్ మే బి యాక్సెస్డ్ ఓవర్ ద వెబ్. ఈ ఎఫ్‌టిపి సర్వర్ అనేది వెబ్ ద్వారా యాక్సెస్ అవుతుందన్నమాట. అంటే అంటే ఎఫ్‌టిపి అనేది వర్క్ వెబ్ ద్వారా జరుగుద్ది. అండ్ కనెక్టెడ్ విత్ యూజింగ్ ద ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. సో, ఇదేంటంటే ఫైల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోటోకాల్‌తో కనెక్ట్ అయి ఉండిద్ది. ఓకే. అండ్ బట్ అన్ ఎఫ్‌టిపి సర్వర్ డస్ నాట్ హోస్ట్ వెబ్ సైట్స్. ఎఫ్‌టిపి సర్వర్స్ అనేది వెబ్‌సైట్‌కి హోస్ట్ కాదనమాట. ఇట్ జస్ట్ ట్రాన్స్‌ఫర్స్ ఫైల్స్ బిట్వీన్ కంప్యూటర్స్. ఇది కంప్యూటర్స్ మధ్య ట్రాన్స్‌ఫర్ చేస్తుందనమాట ఫైల్స్‌ని అంతే. సో, ఇప్పుడు నాకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే, సో, ఎఫ్‌టిపి వాట్ ఈస్ ఎఫ్‌టిపి ఇన్ వెబ్ బ్రౌజర్ అని కొడితే, సో, ఇవిడేమిచ్చాడంటే బేసిక్‌గా ఎఫ్‌టిపి అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఫైల్స్ బిట్వీన్ కంప్యూటర్స్. సో, ఇదేంటంటే కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేట్ అవ్వడానికి, ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి అన్నాడు. ఆన్ ఏ టీసీపీ ఐపీ అంటే బేసిక్‌గా మన నెట్వర్క్ అనేది ఎట్లా ఉండిద్దంటే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం. సో, ఆ నెట్వర్క్ మీద ట్రాన్స్‌ఫర్ ఫైల్స్‌ని గాని కమ్యూనికేట్ చేయడానికి మనకి ఎఫ్‌టిపి యూజ్ అవుతుందన్నమాట. ఆన్ ఇంటర్నెట్ అన్నాడు వీడు. ఓకే. సో, ఇప్పుడు యూజర్స్ హూ హావ్ బీన్ గ్రాంటెడ్ యాక్సెస్, ఓకే, కెన్ రిసీవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఫైల్స్ ఇన్ ద ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సర్వర్. సో, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌లో ఎవరికైతే యాక్సెస్ ఉండిద్దో వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు, ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అనమాట ఫైల్స్‌ని. సో, నేను ఇంకా డెప్త్‌గా అడిగాను. వాట్ ఈస్ మై ఎఫ్‌టిపి సర్వర్? ఓకే. ఈజ్ ఎఫ్‌టిపి ఏ వెబ్ అప్లికేషన్? అంటే ఒక ఎఫ్‌టిపి అనేది వెబ్ అప్లికేషన్ అవుతుందా? వెబ్ ఎఫ్‌టిపి ఆల్సో నోన్ యాస్ ఆన్‌లైన్ ఎఫ్‌టిపి అన్నాడు. వెబ్ ఎఫ్‌టిపి అనొచ్చు, ఆన్‌లైన్ ఎఫ్‌టిపి అనొచ్చు. ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎఫ్‌టిపి క్లయింట్ సాఫ్ట్‌వేర్ దట్ రన్స్ డైరెక్ట్‌లీ ఇన్ యువర్ వెబ్ బ్రౌజర్. వీడేమన్నాడంటే ఆన్‌లైన్ ఎఫ్‌టిపి అనేది ఒక టైప్ ఆఫ్ ఎఫ్‌టిపి క్లయింట్ అన్నమాట. సో, ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం యూజ్ చేసుకుంటే వెబ్ బ్రౌజర్‌లోకి మనం డైరెక్ట్‌గా రన్ చేయొచ్చన్నమాట. సో, ఇప్పుడేంటంటే బేసిక్‌గా ఎఫ్‌టిపిని యూజ్ చేసుకొని వెబ్ బ్రౌజర్‌ని ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు, ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చన్నాడు. ఓకే. ఇది ఎలానో మనం ప్రాక్టికల్‌గా చూద్దాం ఒకసారి. సో, దీనికోసం నేను ఒక డొమైన్ కంట్రోలర్ ఒకటి, ఒక వర్క్ గ్రూప్ మిషన్ తీసుకున్నా నేను. ఓకే. సో, ఇప్పుడేంటంటే మనం ఈ వెబ్ సర్వర్‌ని, ఎఫ్‌టిపి సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడు ఇన్‌స్టాలేషన్‌లో స్టార్ట్ బటన్, మన సర్వర్ మేనేజర్‌లో ఇది రూల్స్ అండ్ సర్వర్ గ్రూప్స్ కొంచెం లోడ్ అయిన తర్వాత మొత్తం లోడ్ అయింది. ఇప్పుడు యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్ ఇక్కడ నుండి మన రెగ్యులరే. సో, నెక్స్ట్ రోల్ బేస్డ్ సర్వర్ పూల్. ఓకే. ఇక్కడ మనకి వెబ్ సర్వర్ ఐఐఎస్ అని ఉంది. సో, వెబ్ సర్వర్‌ని ట్యాప్ చేసి నేను ఫీచర్‌ని యాడ్ చేశాను. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే వెబ్ సర్వర్‌ది ఏమైనా ఉందా? నో. నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ హెచ్‌టిపి లాగిన్‌లో మనకి హెచ్‌టిపి రీడైరెక్షన్ క్లిక్ చేస్తామనమాట. ఇదిగోండి. కామన్ హెచ్‌టిపి ఫీచర్స్ కింద అంటే ఈ బటన్‌లో మనము హెచ్‌టిపి రీడైరెక్షన్‌ని క్లిక్ చేస్తాం. ఓకే. ఓకే. హెచ్‌టిపి రీడైరెక్ట్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే, 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హెచ్‌టిపి రీడైరెక్ట్' చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే 'ఓకే. 'హ
హెచ్టిపి రిడైరెక్షన్ తర్వాత జస్ట్ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎఫ్టిపి సర్వర్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుందాం. సో ఎఫ్టిపి సర్వర్ యాక్టివేట్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ లో మనం బేసిక్ గా ఏదైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు రీస్టార్ట్ అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్స్టాల్. సో ఇది ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మన ఇన్స్టాల్ అయిపోయింది. బేసిక్ గా మనం డొమైన్ కంట్రోలర్ కానీ డిహెచ్సిపి కానీ డిఎన్ఎస్ కానీ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇన్స్టాల్ అయిపోయినప్పుడు కన్ఫిగరేషన్ చేసుకోండి లేదా ప్రమోట్ చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయింది, సో మనకి ఏం చూపించదు అనమాట. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, డన్. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇవ్వడం కోసం. ఓకే, రీస్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బేసిక్ గా మనం తీసుకుంది ఏంటంటే వెబ్సైట్ ని క్రియేట్ చేయడం అనమాట. ఎఫ్టిపి ఎందుకు అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది వెబ్ యాక్సెస్ యూస్ చేసుకొని మనము మన ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని బేసిక్ గా చూసాం ప్రీవియస్ గా. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఆ వెబ్సైట్ ని మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో మన సర్వర్ మేనేజర్ లో టూల్స్ లో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ ఐఏ మేనేజర్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తాం. ఓకే, స్కాన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ ప్యానెల్ లో మనకి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని నేను ఎక్స్పాండ్ చేశాను. మనకి అప్లికేషన్ టూల్స్ సైట్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర ఎఫ్టిపి అథెంటికేషన్, ఎఫ్టిపి ఆథరైజేషన్, ఎఫ్టిపి డైరెక్టరీ బ్రౌజింగ్, ఎఫ్టిపి ఫైర్ వాల్ సపోర్ట్, ఎఫ్టిపి ఐపి అడ్రసెస్, ఎఫ్టిపి లాగింగ్, ఎఫ్టిపి లాగౌన్ అటెంప్ట్, ఎఫ్టిపి మెసేజ్, ఎఫ్టిపి రిక్వెస్ట్ ఫిల్టర్, ఎస్ఎస్ఎల్ ఫిల్టర్, ఎఫ్టిపి యూజర్. సో ఫస్ట్ రో మొత్తం కూడా ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ తో ఫిల్ అయిపోయింది అనమాట. సో ఈ వెబ్సైట్ అనేది బేస్డ్ ఆన్ ఎఫ్టిపి మీదే వర్క్ ఉంటుంది అనమాట. సో అది ఎలానో చూద్దాం ప్రాక్టికల్ గా. సో ఇప్పుడు ఏంటంటే మన సైట్స్ మీద రైట్ క్లిక్ తీసుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. సో యాడ్ వెబ్సైట్ అని తీసుకున్నాను నేను. ఈ యాడ్ వెబ్సైట్ లో ఒక వెబ్సైట్ నేమ్ ఇస్తాం మనమే. వెబ్సైట్ ఇన్ ద సెన్స్ డొమైన్ నేమ్ లాగా. సో నేనేమిస్తానంటే abc.com అని ఒక వెబ్సైట్ ఇచ్చాను. ఓకే, abc.com యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫిజికల్ పాత్ లోకి వెళ్ళి మన హోమ్ డైరెక్టరీని సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ హోమ్ డైరెక్టరీ అనేది లేదు, సో క్రియేట్ చేసుకుందాం మనం. నేను దిస్ పీసీలో లోకల్ డెస్క్ సిలో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు వెబ్ యాక్సెస్ అని ఇచ్చాను. సో వెబ్ ఫోల్డర్ లో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ ఫైల్లో కొంచెం మ్యాటర్ యాడ్ చేశాను. కొంచెం ఎక్స్ట్రా ఫైల్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని హోమ్ డైరెక్టరీ చేద్దాం మనం. సో రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్, షేరింగ్ లోకి వెళ్ళి షేర్ క్లిక్ చేసి ఎవ్రీవన్ తీసుకొని యాడ్ చేసి ఎవ్రీవన్ క్లిక్ చేసుకొని రీడ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. సో షేర్ చేశాను నేను. సో పాత్ ఏంటంటే